మార్చ్ 16, 2024 దినఫలితాలు. మొదటిగా మేషరాశి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. బంధుమిత్రులు ముఖ్యమైన వ్యవహారాల్లో సహాయపడతారు. 1-2 వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల్లో మరింత పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో అప్రయత్న కార్యసిద్ధికి అవకాశం ఉంది. సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే దాదాపు ప్రతి ప్రయత్నము విజయవంతం అవుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలున్నాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు. తదుపరి వృషభం. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. అనవసరపు ఖర్చులకు కళ్ళెం వేయడం మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఆహార విహారాల్లోనే కాకుండా ప్రయాణాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొందరు బంధువులతో కాలక్షేపం చేస్తారు. 1-2 శుభవార్తలు వింటారు. తదుపరి మిథునం. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు చెల్లుబాటు అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. శుభకార్యం తలపెడతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విందులు వినోదాల మీద ఖర్చు ఎక్కువ అవుతుంది. విదేశాల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. తదుపరి కర్కాటకం. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వీలైతే ముఖ్యమైన వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు, మద్య వ్యాపారులు బాగా బిజీ అయిపోతారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా ప్రశాంతంగా సాగిపోతుంది. తదుపరి సింహరాశి. వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితికి లోటు ఉండదు. వ్యాపారాల్లో కొద్దిగా ప్రతికూలత కనిపిస్తాయి. పోటీదారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. శుభగ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ప్రతి ప్రయత్నము సఫలం అవుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. పిల్లలు ఆశించిన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. తదుపరి కన్య. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలున్నా వాటిని అధిగమిస్తారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. స్తోమతకు మించి స్నేహితులకు సహాయపడతారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి తులారాశి. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ సానుకూల పరిస్థితులు ఉన్నాయి. కొందరు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో మంచి కాలక్షేపం చేయడం జరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి దూర ప్రాంతాల్లో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో శుభకార్యంలో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. తదుపరి వృశ్చికం. ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు అంది వస్తాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. కొందరు బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం నెలకొంటుంది. శత్రు సంబంధమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు పనులు పూర్తవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 1-2 శుభవార్తలు వింటారు. తదుపరి ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.
కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కొందరితో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా సానుకూల ఫలితాలను ఇస్తాయి. కొందరు మిత్రుల వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. తదుపరి మకరం. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఇంటా బయట అదనపు బాధ్యతలు ఉంటాయి. మానసిక ఒత్తిడికి అవకాశం ఉంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం కూడా ఉంది. ఆదాయం పెరుగుతుంది, కానీ అందుకు ధీటుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. బంధుమిత్రులతో సామరస్యం నెలకొంటుంది. కుటుంబంలో అన్యోన్య వాతావరణం నెలకొంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకపోవడం చాలా మంచిది. తదుపరి కుంభం. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు గడిస్తారు. కొత్త ప్రయత్నాలు, ఆలోచనల వల్ల ఉపయోగం ఉంటుంది. కొత్త ఉద్యోగానికి సంబంధించి అనేక అవకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగులు వీటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొందరు ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. బంధువులు, స్నేహితులకు ఆర్థికంగా సహాయపడతారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. తదుపరి మీనం. వృత్తి వ్యాపారాల్లో సంపాదనకు లోటు ఉండదు. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహిస్తారు. అనవసరపు ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఎటు నిర్ణయం తీసుకోలేని అవస్థ పడతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రుల వల్ల ఇబ్బందులు పడతారు. సొంత వ్యవహారాల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు.